వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నమిత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఇది చూసారా, ఇది హార్వర్డ్ యూనివర్సిటీలో సంస్కృత భాషను వీళ్ళు ఎంత హేళన చేశారు అన్నది. సంస్కృత భాషా కార్యక్రమంపై ఇటీవల హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని దక్షిణాసియా అధ్యయన విభాగం చేసిన పోస్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో విశ్వవిద్యాలయం క్షమాపణలు చెప్పింది. హార్వర్డులోని దక్షిణాసియా అధ్యయన విభాగం ప్రాథమిక, ఇంటర్మీడియట్, ఉన్నత స్థాయిలలో కొన్నేళ్లుగా సంస్కృత కోర్సులను అందిస్తుంది. ఇందులో భాగంగా ఎలిమెంటరీ సంస్కృత కోర్సును ప్రోత్సహించడానికి ఓ పోస్టర్ని రూపొందించి దాన్ని ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పోస్టర్లో కృష్ణుడి చిత్రాన్ని చూపించిన తీరుపై పలు హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా యూనివర్సిటీ అధికారులు పోస్టర్ని రూపొందించారని నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. దీనిపై స్పందించిన హార్వర్డ్లోని దక్షిణాసియా అధ్యయన విభాగం క్షమాపణలు చెప్పింది. హైందవ ధర్మాన్ని ప్రతిసారి విమర్శించడం, దొరకనంత వరకు దొరల్లాగా ఉండడం, దొరకంగానే క్షమాపణలు చెప్పి తప్పించుకోవడం. నిజంగా కూడా అన్యమతాలకు సంబంధించి ఇలాంటి ఒక పోస్టర్ చేసి క్షమాపణ చెప్తే బతికి బట్టకట్టగలుగుతారా వీళ్ళు? మీరే ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. సంస్కృత భాష కార్యక్రమానికి సంబంధించిన అనుచిత పోస్టర్ని రూపొందించినందుకు తాము చింతిస్తున్నామని తెలిపింది. ముందు కళ్ళు కనబడలే, కళ్ళకు చత్వారం వచ్చిందనమాట. సంస్కృతాన్ని బోధించడంలో తమ విభాగానికి సుదీర్ఘ చరిత్ర ఉందని, భాష, సంస్కృతి, సాంప్రదాయాల సంరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంది. కట్టుబడి ఉంటే ఇలాంటి ఎట్లా బయటకు వచ్చినాయి? భవిష్యత్తులో ఇలాంటి తప్పిదం జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. హామీ ఇవ్వడం కాదు, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు మళ్ళీ రిపీట్ అయినాయి అనుకో, అప్పుడు చర్యలు వేరే రకంగా ఉంటాయి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.